ఇవాళ అన్నమయ్య జిల్లా వేదికగా తెలుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నటువంటి పరిణామం మీద స్పందిస్తూ ఉన్నాం. ఇక అన్నమయ్య జిల్లాలో రాయచోటి ప్రాంతం నుంచి ఒక నాయకుడు ఉన్నాడు. ఆ నాయకుడు ఏంటంటే ఇప్పుడు ఎక్స్ నాయకుడు అయినా ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే వల్లభనేని వంశీని అరెస్ట్ చేసిన దాని విషయంలో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నా అంటే వల్లభనేని వంశీ అమాయకుడుగా ఏమాత్రం కూడా నోట్లో ఏలు పెడితే కొరకనటువంటి వ్యక్తి ఇప్పుడిప్పుడే పాలబుడ్డి తాగుతున్నాడని మాట్లాడుతున్నాడు ఈ గడికోట శ్రీకాంత్ రెడ్డి. అయ్యా శ్రీకాంత్ రెడ్డి, మీ వల్లభనేని వంశీగా మీకు మీ పార్టీలో ఉన్న అందరు నాయకులు కూడా ఆడబిడ్డలను ఎలా మాట్లాడాలనో మీ యొక్క నాయకుడు ఎలాంటి విలువలు లేనటువంటి ఆ రాజకీయం నేర్పించాడు. మీకు ఆడబిడ్డలను గౌరవించేటటువంటి సంస్కృతి మీ పార్టీలో లేదు. లేకపోగా గౌరవ శ్రీయుత నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన ఎప్పుడైనా ప్రతిపక్షమైనా అధికారం పక్షమైన ఎప్పుడు ఆయన అధికారంలో ఉన్నా పల్లంత మాట ఎక్కడా కూడా ఎవరిని కూడా ఉభయ రాష్ట్రాలలోనే ఎవరిని మాట్లాడినటువంటి వ్యక్తి కాదు. అంత గౌరవబద్ధంగా రాజకీయం చేస్తాడు. మరి అలాంటి గొప్ప మనిషి వారి సతీమణి గారిని అసెంబ్లీ వేదికగా మీరు మాట్లాడినటువంటి మాటలు ఎంత దారుణమైన మాటలో, ఎంత అసభ్యకరమైనటువంటి మాటలు మాట్లాడి వారి కుటుంబాన్ని కించపరిచారో తెలీదా? ఇక అలాంటి ఒక రౌడీ కోరు, గూండా కోరు దుర్మార్గుని అరెస్ట్ చేస్తే ఏదో పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. మళ్ళా మన కూడా ఏదో ఈ మధ్యలో డెవలప్మెంట్ గురించి అని మాట్లాడుతున్నాడు, ఏదేదో మాట్లాడుతున్నాడు. ఈ శ్రీకాంత్ రెడ్డికి నిజంగా ఇక పిచ్చి పట్టినట్టుంది. లేకపోతే నైనా హైదరాబాద్కి వస్తే ఇక ఆడైనా ఎర్రగడ్డలో మెంటల్ హాస్పిటల్ ఉంటుంది, నేను జాయిన్ చేయిస్తా, నీకు ఎవరన్నా అందులో బెడ్ పాడు ఇవ్వకపోతే నా రికమెండేషన్ పెట్టాడ జాయిన్ చేయిస్తానని చెప్పి ఎంతో గట్టిగా నేను ఆయనకు చెప్పిన. వింటలేడు పాపం. ఇక అరెస్టు గురించి మాట్లాడుతున్నాం కదా, మా మీద నన్ను ఈ సిద్ధార్థ గౌడ్ అనేటోడిని నువ్వేం చేసినావు? ఈ సిద్ధార్థ గౌడ్ అనేటోడిని ఏం చేసినావు? నన్ను హైదరాబాద్కు వచ్చి హైదరాబాద్ మహానగరంలో దాదాపు 30 నుంచి 40 మంది పోలీసులు వచ్చి నన్ను అరెస్ట్ చేసి శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర తీసుకొచ్చి చిత్ర హింసలకు గురి చేసి ఏ కారులో ఎట్లా మార్చాలనో కూడా మీరు ఇది కాకుండా నన్ను ఇబ్బందికి గురి చేసి రాత్రి 12 గంటలకు రాయచోటి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి రౌడీ షీట్లు, రేపులు, మర్డర్లు, కిడ్నాప్లు ఏం చేసినా శ్రీకాంత్ రెడ్డి? ఎవరిని రేపు చేశానని ఆ రోజు నన్ను అరెస్ట్ చేశారు. మీరు చేసిన అరెస్ట్ అని ఇక ఎన్ని పేజీలు అంటే ఇక చెప్పలేనన్ని సెక్షన్లు, 130, 140 సెక్షన్లు పెట్టారు ఓన్లీ ఒక రాయచోట్లోనే. అంటే మీరు చేసితేనేమో సంసారం, మేం చేస్తే వ్యభిచారమా? ఇక తల ఎక్కడో పెట్టుకోవాలి అర్థమవుతాను శ్రీకాంత్ రెడ్డి నీకు. ఇక మళ్ళా పెద్ద మైకులు ముందర పెద్ద ఇక దండలు, ఈ శాలవులు, సన్మానాలు వేసుకొని మైకులు ఏదో వచ్చిన మైకులు ఇచ్చారు కదా అని పిచ్చిగా ఎట్ట పెడితే అట్లా మాట్లాడుతున్నావు. డెవలప్మెంట్ గురించి మాట్లాడుతావు. నాలాంటి పేద బడుగు బలహీన వర్గాలని ఇబ్బంది పెట్టిరు. ఆఖరికి ఆ కడపలో నందం సుబ్బయ్యని కూడా చంపేశారు. బీసీ బిడ్డని, బడుగు బలహీన వర్గాల బిడ్డని, ఎంతోమంది హైకోర్టు లాయర్ను, ఎస్సీ లాయర్ను, అదేవిధంగా హైకోర్టు డాక్టర్ని, అసలు ఆ డాక్టర్ ఎస్సీ డాక్టర్ ఆయన చంపేశారు. ఎంతమందినంటే మీరు పొట్టను పెట్టుకుని కేసులు కట్టి లోపల పెట్టడమే కాకుండా కొన్ని 100,000 మందిని బడుగు బలహీన వర్గాల వాళ్ళని చంపేశారు మీరు అతి దారుణంగా, కిరాతకంగా. మాకు తెలిసిన విషయం తెలుసు కదా, అందరికీ తెలుసు కదా, జగమెరిగిన సత్యం. గొడ్డల పోటులు, కత్తిపోట్లు మీరు నేర్పించినటువంటి వాళ్ళు మరి మనుషులు చంపడం పెద్ద లెక్కనా, కానీ అది మీకు వెన్నతో పెట్టినటువంటి విద్య శ్రీకాంత్ రెడ్డి గారు. అదే కాకుండా ఈ అన్నమయ్య జిల్లాకు వస్తాం, మా సొంత జిల్లాకు, మా సొంత నియోజకవర్గానికి డెవలప్మెంట్ అని మాట్లాడుతున్నావు. నీకు నిజంగా సిగ్గుందా? రాయచోటి నలుమూలల 4 రింగ్ రోడ్లో 4 బొమ్మలు పెట్టి ఇక నువ్వు డెవలప్మెంట్ చేసేసినా అని చెప్పి ఇక ఎన్నికలకు వచ్చేసినావు. పాత బిల్డింగులకు ఆల్రెడీ ఆనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో కట్టినటువంటి పాత బిల్డింగులకు నువ్వు ఆ గోడలకు గేట్లు పెట్టి కలర్లు కొట్టేసి ఎలక్షన్కి వచ్చేసినావు. ఎలక్షన్లో నాకు ఓట్లు అయిందంటావు. ఈ పక్క చూస్తే వెలిగెల ప్రాజెక్టు, ఆ పక్క చూస్తే జెర్కోన ప్రాజెక్టు, ఏ ప్రాజెక్ట్ ఎత్తుకున్నా కూడా కంప్లీట్ కాకపోగా మీరేం మాట్లాడుతున్నారు? ప్రతి వాగుకు వంకకు నీళ్ళు ఇస్తారంట. ఎత్తిపోతల పథకం నుంచట, అక్కడి నుంచి అది పోలవరం ప్రాజెక్టు నుంచట ఇక రాయలసీమ ప్రాంతాలకు మిగులు జలాల కింద తీసుకొస్తారట. ఎత్తిపోతల పథకం పెట్టి ఎత్తిపోసి రాయలసీమ జిల్లాలన్నిటికీ నీళ్ళు ఇచ్చినట్టేనా? ఏ పెద్ద పెద్ద మాటలు. ఇగో టీఎంసీలు అంట,
ఎంఎంటీలు అంటే టీసీఎస్లు, ఈ మాటలు ఏం టీఎంసీలు తెచ్చినావు? ఇంకా కూతవేటి దూరంలో ఉన్న ఆదినారాయణ రెడ్డి ప్రాజెక్ట్ అయినటువంటి పించా ప్రాజెక్టు తెగిపోతే తట్ట ఒక బుట్ట మట్టి బేలు, నువ్వు సిగ్గుందా అని అడుగుతున్నా. ఆ ప్రాజెక్టు తెప్పి అన్నమయ్య డ్యాంలో పెడితే అన్నమయ్య డ్యామ్ తెగిపోతే 100 మంది అక్కడ ప్రాణాలు కోల్పోతే వాళ్ళకి ఇంతవరకు ఇళ్ళ పట్టాలు చూపించలేవు. నీ పరిస్థితిలో నువ్వు మళ్ళా షీపుగా పనిచేసినావు. అన్నమయ్య డ్యామ్ తెగిపోతే తట్ట మట్టేలు. మీ గూండాగిరి, మీ రౌడీగిరి, మీ దోషేసిన దోపిడితనాన్ని ఎక్కడే కానీ ఒక చెరువు కానీ కుంటకు కానీ ఎక్కడైనా ఒక్క బిందెడు ఒక గుక్కె నీళ్ళు ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి. తీసుకురా, బహిరంగ చర్చకు నేను సిద్ధంగా ఉన్నా. ఇక మళ్ళా సిగ్గు లేకుండా మా మంత్రివర్యులు మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారి సారథ్యంలో అన్నమయ్య జిల్లా అతి గొప్పగా అభివృద్ధి పరుగులు తీస్తూ ఉంటే ఇక పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు. శ్రీకాంత్ రెడ్డి, నేను చెప్తా ఉన్నా, నువ్వు ఈ జిల్లా హెడ్ క్వార్టర్ తెచ్చానంటున్నావు కదా, ఎక్కడే కానీ కలెక్టర్ బంగ్లా కాడి నుంచి మొదలు పెట్టుకుంటే ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ఎక్కడన్నా పర్మనెంట్ స్ట్రక్చర్ చేసినటువంటిది ఏదైనా ఉందంటే తీసుకురా. నీ దాఖలాలు ఉన్నాయా? అలాంటి దాఖలాలు ఏమైనా? కలెక్టర్ బంగ్లా లేదు, ఎస్పీ బంగ్లా లేదు, లేకపోతే కలెక్టర్ ఆఫీస్ లేదు. ఎక్కడ పర్మనెంట్ బంగ్లాలు కట్టినావో, ఎక్కడ డెవలప్మెంట్ చేసినావో తీసుకురమ్మని కోరుతాను శ్రీకాంత్ రెడ్డి. పెద్ద పెద్ద మాటలు మాట్లాడి పెద్ద పెద్ద పోకలకు పోతా ఉన్నావు. దీన్ని బట్టి నేను ఏం చేస్తా ఉన్నానంటే, ఈరోజు ఈ అన్నమయ్య జిల్లాలో ముఖ్యంగా రాయచోటి నియోజకవర్గంలో 4 సార్లు నీకు అధికారం ఇచ్చినాం, 4 సార్లు ఎమ్మెల్యే గెలిపించినాం. నువ్వు మా నోళ్ళల్లో మన్ను కొట్టి ఈ రాయచోటి ప్రజల సెంటిమెంట్ను వాడుకుని రెండో పులివెందులన్న చెప్పేటటువంటి ఈ రాయచోటిని తునకలుగా మీ యొక్క అధికార దుర్వినియోగం, ఏమైతే అధికార దుర్వినియోగం చేసిరో అహంకారాన్ని తునకలుగా తొక్కినాం. మా అన్న, మా బడుగు బలహీన వర్గాల పెన్నిది, మా బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి గౌరవ శ్రీయుత రాముడన్న గారిని మంత్రి ఎమ్మెల్యేగా గెలిపించుకొని మంత్రిని చేసుకున్నాం. బహు గొప్పగా పరిపాలన జరుగుతోంది ఈ రాష్ట్రంలోనైనా ఈ నియోజకవర్గంలోనైనా. అలాంటి వ్యక్తి సారథ్యంలో మేము నడుస్తూ ఉన్నాం. ఇక నీ యొక్క పనికిమాలిన మాటలు మొత్తం మూట కట్టుకొని ఆడపోయి హైదరాబాద్లోనూ అక్కడ ఏదైనా బిజినెస్లో చేసుకో, లేదంటే మళ్ళీ వచ్చిన దారి పట్టుకొని అమెరికాకు పోయి ఆ ఏడన్నా పాయకాన్లో బాత్రూమ్ ఉంటాయి అవి కడుక్కోమని. అవి ఏదైనా ఉంటే కొంచెం ఈ మధ్యలో కొత్త ట్రంప్ గింపని కొత్తగా వచ్చిండు, ఆయన పోతే 4 పనులు బాగా చూపిస్తాడు నీకు, ఆడపోయి ఏమైనా బాత్రూమ్ శుభ్రం చేసుకోమని చెప్పి కోరుతా ఉన్నా. ఇక పనికి మాటలు మాట్లాడి అడ్డదిడ్డంగా ఎవడు పడితే వాడు అడ్డమైన సన్నాసులందరూ కలిసి మంత్రి గారి కుటుంబం మీద, మంత్రి గారి మీద అభాండమైనటువంటి మాటలు మాట్లాడితే ఊరుకొని క్షమించేటటువంటి పరిస్థితిలో మేము లేం. మా రాముడని ఉన్నా కూడా మేమైతే ఊరుకొని ప్రశ్నించే ప్రసక్తి లేదు. ఇది ఉండే ఖాళీగా ఉండే ప్రసక్తి అయితే లేదు. ఎక్కడున్నా బిడ్డా శ్రీకాంత్ రెడ్డి, నీకు ఒకటే చెప్తున్నా, నువ్వు ఇక నోరు అదుపులో పెట్టుకుని నీ రాజకీయం తట్టాబుట్ట మొత్తం చదువుకొని నువ్వు ఎక్కడ పోవాలి అక్కడ పోతే మంచిగా ఉంటుంది. ఇక్కడ వేరే అటువంటి అసాంఘికమైన కార్యకలాపాలు చేసి మా కార్యకర్తల మీద, మా వాళ్ళ మీద దాడులు చేస్తే బిడ్డ ఇంటికి వచ్చి కొట్టేటటువంటి రోజులైతే దగ్గరలో ఉండే. లా అండ్ ఆర్డర్ చేతికి తీసుకుని నిన్ను ఇంటికి వచ్చి కొట్టేటటువంటి రోజులు దగ్గరలో ఉండే. మీ కార్యకర్తలకు కూడా చెప్పండి, పద్ధతిగా ఉంటే పద్ధతి ఉంటుంది. మా కార్యకర్తల మీద కానీ, మా నాయకుల మీద కానీ ఎవరైనా అసభ్యకరంగా ఏదైనా తప్పు జాలంలో మాట్లాడితే ఉపేక్షించే ప్రసక్తి లేదు బిడ్డ. రెడ్ బుక్ పరిపాలన జరగాలని మేము కూడా కోరుతున్నాం. ఎందుకంటే మీరు చేసిన పరిపాలనలో 170 సెక్షన్లు, 30 కేసులు, 37 కేసులు. ఇక మీరు ఏ బుక్ అంటే రక్త చరిత్ర బుక్ రాసిరు మీరు. మేమన్నా రెడ్ బుక్ రాసి దుర్మార్గులందరూ, మీలాంటి దుర్మార్గులందరూ లోపల పెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నాం. మీలాంటి దుర్మార్గులు తప్పు చేసిరు కాబట్టి శిక్షార్హులు కావాలని చెప్పి చేస్తా ఉన్నాం. అందుకనే రాష్ట్ర ప్రజలారా, ఇక మళ్ళీ ఈ 11 సీట్లకైనటువంటి ఆడదాం ఆంధ్ర టీం మెంబర్లు వస్తూ ఉన్నారు. వీళ్ళని కట్టడిగా చేయండి. దాంట్లో ముఖ్యంగా ఇక్కడి నుంచి ఒక రాయచోటి నుంచి ఒకడు వస్తాడు, పెదవులు ఇట్లా ఆరబెట్టుకుని. ఈ మనిషిని మాత్రం ఎక్కడ ఉపేక్షించకండి. ఈ దొంగ సన్నాసులందరూ దగ్గర చేరి మన నోళ్ళలో మన్ను కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ వైఎస్ఆర్సీపీని బొందబెట్టే కార్యక్రమం మళ్ళా చేద్దాం. రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లలో అత్యంత భారీ మెజార్టీగా ఈ దేశంలోనే కని విరిగినటువంటి సర్పంచులతోటి మనం అన్ని విధాలు అన్ని మెజార్టీ కల్పించాలని కోరుకుంటూ రాష్ట్ర ప్రజలందరికీ తెలియపరుస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలుగుదేశం, జై రాముడన్న, జై చంద్రబాబు నాయుడు గారు. ధన్యవాదాలు మిత్రులారా.